హలో గైస్, ఇవాళ కుచ్చిల్ ప్యాంట్ ఏ విధంగా కుట్టుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలో. కుచ్చిల్ ప్యాంట్ అంటే ఇప్పుడు స్కూల్ కి వెళ్తారు కదా పిల్లలు కడని, అలాంటి వాళ్ళకైతే వేసుకుంటారు కదా. మనకి డ్రెస్ మీద చాలా ఈజీగానైతే కుట్టేసుకుని వేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. దీనికోసం నేను కటింగ్ అయితే ఫస్ట్ అయితే చేసేసాను, ఆ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడైతే ఇది ఏ విధంగా కుట్టుకోవాలో చూసేద్దాం. ఇవైతే నేను చూపిస్తున్నాను కదా, ఇలా 4 పీసెస్ అయితే ఇవైతే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఒకదాన్ని ఒకటి అతికేసుకోవాలి. ఇవి పొడవుగా కట్ చేశాను కదా, ఏంటి అంటే ఇది బొందు అనమాట, మనకి ప్యాంట్ యొక్క బొందు. ఇదైతే స్కూల్ కి వెళ్ళే పిల్లలకి ప్యాంట్ అనేది చాలా బాగుంటది అనమాట. ఇది స్కూల్ డ్రెస్సుల మీదకి ఇక్కడని, అలాగే పంజాబీ డ్రెస్సుల మీదకి ఇక్కడ ఈ ప్యాంట్ చాలా ఈజీగానైతే మనం స్టిచ్చింగ్ చేసి వేసేసుకోవచ్చు. ఓకేనా. ఇలా ఒకదాన్ని ఒకటి ఇలా జాయింట్ చేశాను కదా, దీన్ని మళ్ళీ ఇంకో జాయింట్ అయితే వస్తది. ఒకదాని నుంచి ఒకటి అదిగితే మళ్ళీ మూడో జాయింట్ కూడా వస్తది. మొత్తం 3 జాయింట్లు అయితే వస్తాయి ఈ ముక్కకి. ఓకేనా. నేను పొడవుగానైతే తీసుకుందామంటే క్లాత్ అయితే సరిపోలేదు, అందుకని చెప్పి ఇలా అయితే తీసుకున్నాను. ఓకేనా. ఒకవేళ మీరు ఈ క్లాతే వేసుకోవాలని లేదు, వేరే క్లాత్ తో కూడా మనం పొడవుగానైతే బంద్ అనేది కుట్టేసుకోవచ్చు, ఇలా అతుకులు అతుకుల కింద కాకుండా. అప్పుడైతే ఇంకా నీట్ గా అనేది వస్తదన్నమాట. ఇప్పుడు ఈ బందు ఏ విధంగా మడత పెట్టుకోవాలో చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. ఓన్లీ ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, మళ్ళీ బందు కూడా తెలియదా అని అడుగుతారు కదా కొంచెం మంది, అందుకనేసి చూడండి ఏ విధంగానైతే క్లాత్ బయటికి రాకుండా ఇలా బొందు అనేది స్టిచ్చింగ్ చేసేసుకోవాలి మొత్తం. అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా. నేనైతే వీడియో ఫాస్ట్ గా పెట్టేసాను, అది కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటదని మళ్ళీని. ఇప్పుడైతే మిగిలిన క్లాత్ ఉంటది కదా, ఆ క్లాత్ అయితే తీసుకుందాం. ఫస్ట్ మెయిన్ క్లాత్ అయితే తీసుకోవచ్చు, అంటే 4 పీసెస్ కింద అయితే కట్ చేసాం కదా బెల్ట్, ఆ బెల్ట్ అయితే తీసుకోవాలి. తీసుకుని ఇలా నాకైతే క్లాత్ అయితే సరిపోలేదు, 2 మీటర్సే కదా తీసుకున్నాను, అందుకని ఇలా 4 పీసెస్ అయితే వచ్చినాయి. మీకు ఒకవేళ 2 2.5 అలా తీసుకుంటే క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటే 2 పీసెస్ అయితే సరిపోతాయి. ఓకేనా. ఇలా ఒకదాని నుంచి ఒకటి జాయింట్ చేసుకోవాలి. మనకి బయట పక్క ఏది లోపల పక్క ఏదో చూసుకుని, అంటే మనకి డిజైనర్ క్లాత్ అయితే తెలిసిపోద్ది, ఇలా ప్లెయిన్ క్లాత్ అయితే కొంచెం తెలియదు కదా, అందుకనేసి చూసుకుని ఒకదాని నుంచి ఒకటి ఇలా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసి మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ ఇంకో జాయింట్ అనేది వస్తది. మొత్తం 3 జాయింట్లు అనేవి వస్తది. ఇలా 4 పీసులు అయితే తీసుకుంటే గనక, అంటే మనం పైన వేస్తాం కదా బెల్ట్ కి, ప్యాంట్ బెల్ట్ కి, చూడండి ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ కుట్టు మనకి కనిపించకుండా, అదే ఫినిషింగ్ నీట్ గా రావాలంటే కుట్టు పైన మళ్ళీ ఇలాగా నీట్ గానైతే వేసుకోవాలి. ఒక కుట్టు ఒక స్టిచ్చింగ్ అనేది ఇలా వేసుకుంటే మనకి కుట్టు అనేది ఇంకా పైకి అనేది కనిపించదు అనమాట, చాలా నీట్ గానైతే వస్తది. మనకి వేసుకున్నప్పుడు కూడా కొంచెం కంఫర్ట్ గా ఉంటది అనమాట. ఓకేనా. గుచ్చుకోకుండా కూడా ఉంటది. ఇలా కట్ చేశాను కదా, ఇంకొక జాయింట్ వస్తది అన్నాను కదా, అది ఏ విధంగా చూడండి, నేను ఏ విధంగా కుట్టు అనేది వేసానో. ఇలా కుట్టుని క్లాత్ ఉంటది కదా, క్లాత్ ఇలా బయటికి రాకుండా కుట్టాను అనమాట. అంటే కుట్టు కుడతాం కదా, అక్కడ చిన్న క్లాత్ లాగా ఏర్పడుతుంది కదా లోపల సైడ్, ఆ క్లాత్ ని కొంచెం ఇలా పక్కకి ఫోల్డింగ్ చేసి దాని పైన వేయడమే అనమాట. అర్థమైందా. ఇప్పుడు వేరే జాయింట్. ఇప్పుడు మనం క్లాత్ సరిగా వేసుకోవాలి, పైకేది కిందకేది చూసుకుని. మనకి కింద పెట్టిన క్లాత్ అయితే కుట్టు అనేది పైకి ఉండాలి, పైన పెట్టాను చూడండి ఆ క్లాత్ అయితే కుట్టు అనేది పైకి ఉండాలి. అంటే మనకి రెండు కూడా ఆపోజిట్ గానైతే వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడైతే ఇలా విడదీస్తే రెండు కూడా కుట్లు అనేవి ఇలాగ పైకి అందంగా రావాలి. సేమ్ మనం దీనికి దానికి ఎలా అటాచ్ చేసామో ఇది కూడా అలాగే అటాచ్ చేసి కుట్టేద్దాం. ఓకేనా. ఇలా అయితే స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. మనకి బెల్ట్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే, ప్యాంట్ యొక్క బెల్ట్. నేను ఇప్పుడు కుట్టిదైతే 36 సైజ్ అయితే కుడుతున్నాను. ఓకేనా. ఇప్పుడు దీన్ని చూసుకోవాలి, మళ్ళీ బాగా వచ్చిందా లేదా అని చూసుకొని ఇప్పుడు ఆ చివర ఈ చివర కూడా కుట్టు అనేది వేసేసుకుందాం, మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా రావడం కోసం. ఓకేనా. అంటే కొంచెం పీస్ పీస్ కింద ఉన్న క్లాత్లు కూడా అయితే బాగోదు కదా, అందుకని ఇలాంటి కాటన్ వాటికి అయితే వేసుకోని అవసరం లేదు, నీట్ గా ఉండడం కోసం ఇలా వేసుకోవచ్చు. ఓకేనా. ఇలా చూడండి, సేమ్ ఇదే విధంగా లోపలికి 2 ఫోల్డింగ్ల కింద ఇలా వేసుకుని ఇదే విధంగా కుట్టేసుకోండి. ఓకేనా. ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ప్లీజ్.
ఓకేనా. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, దాని పైన ఇలా పెద్ద కుట్టు అయితే వేసేసుకోండి చివరికి. వేసుకున్న తర్వాత ఇలా దీనికి చిన్న కుట్టు వేసుకోవచ్చు. ఫస్ట్ ఈ బెల్ట్కి పెద్ద కుట్టు అనేది వేసుకోవచ్చు, క్లాత్ని చిన్న ఫోల్డింగ్ అయితే పెట్టి. ఓకేనా. వీడియో మీకు కొంచెం బోర్ కొట్టకుండా ఫాస్ట్గా అయితే పెట్టేసాను. ఓకేనా. పెద్ద కుట్టు అనేది ఇలా వేసేసుకోవచ్చు ఫస్ట్. ఇలా వేసుకున్నప్పుడు మనకి బెల్ట్ అనేది చాలా నీట్‌గానైతే వస్తది. 2 ఒకేసారి మడత పెట్టేసామంటే బెల్ట్‌లో కొంచెం ఎగుడు దిగుడు కింద వస్తది. ఫినిషింగ్ అనేది బాగోదు. ఇప్పుడు మనం బందెక్కించుకోవడానికి కొంచెం బెల్ట్ కింద అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఒకసారి రఫ్ చేసి మళ్ళీ చివరికి ఇలాగా కుట్టేసేసుకోవచ్చు. ఓకేనా. ఆల్మోస్ట్ మనకి బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇలా చివరికండా కుట్టేసుకొని మళ్ళీ ఒక రఫ్ అయితే లాగేసుకోండి. ఓకేనా. రఫ్ లాగడం అయితే చాలా ఇంపార్టెంట్. లేకపోతే కుట్టు అనేది ఊడిపోద్దనమాట. ఓకేనా. చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్‌గా వచ్చిందో. ఇలా అయితే వేసేసుకోండి. ఓకేనా. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి మన వీడియోస్ అనేవి చాలా ఉపయోగపడతాయండి. కంపల్సరీ ట్రై చేయండి. ఇలా వేసుకొని ఎగుడు దిగుడులు ఉంటే కింద అనేది కట్ చేసుకోవాలి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఏమో ప్యాంట్ యొక్క కింద పార్ట్ అంటే బెల్ట్ పార్ట్ కుట్టేసాం కదా. ఇప్పుడు ఇలా చూడండి మనం ఈ కరెక్ట్‌గా మనకి అడ్జస్ట్‌మెంట్లు తెలియనాకి మడతలైతే ఎక్కడి దాకా వచ్చినాయో 4 సమానంగా పెట్టుకొని ఇలా మనం చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే మనకి ఎక్కడి వరకు కుచ్చులు పెట్టాలి ఏంటనేది అర్థమవుద్ది. ఓకేనా. ఇప్పుడు బెల్ట్లు కుట్టొచ్చు. ఈ బెల్ట్ లోపలికి ఏది బయటికి ఏది అనేది మనం చూసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ ఇలాగైతే వేసేసుకోవచ్చు క్లాత్‌ని. బెల్ట్‌లనేవి మనం మిషన్ పాదం దగ్గరికైతే వేసుకోవాలి. ఈ క్లాత్‌ని ఏ విధంగా వేసుకుంటున్నానో సేమ్ అదే విధంగానైతే మీరు వేసుకోండి. ఇలా విడదీస్తే మనకి క్లాత్ అనేది 2 మీటర్స్ కదా, కొంచెం హెవీగానే ఉంటది. చూడండి ఎలా మడత పెడుతున్నాను నేను కింద బెల్ట్ అనేది 2 పార్ట్స్ కింద. ఇలా చూడండి వీడియోలో ఏ విధంగా మడత పెడుతున్నానో. ఫస్ట్ ఇలా సెకండ్ ఈ బెల్ట్ చిన్న స్టిచ్ అయితే వేసేసుకోవాలి కరెక్ట్‌గా పెట్టి. ఓకేనా. వీడియో అయితే మా అమ్మాయి షూట్ చేస్తుందండి. బాగా కిందకి పెట్టేసింది ఫోన్ అనేది. అందుకనే కొంచెం క్లారిటీ రావట్లేదు. ఇలా స్టిచ్ అయితే వేసేసుకుందాం ఈ బెల్ట్. ఓకేనా. సేమ్ అదే విధంగా అటువైపు కూడా. అది కూడా మనకి ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అంటే పైనకేది లోపలికేది అని చూసుకొని సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా బెల్ట్ అనేది పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోవచ్చు. ఓకేనా. ప్యాంట్ యొక్క 2 బెల్ట్‌లు ఫినిషింగ్ అయిపోయాక కిందకుంటాయి కదా బెల్ట్ అంటే ప్యాంట్ కింద కాలు దగ్గర బెల్ట్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వెడల్పు ఉంటది కదా. వెడల్పు అంటే మనం కిస్తా కాడకి కట్ చేసాం కదా ఇలా క్రాస్‌గాని అక్కడ చిన్న పైకి అనేది ఉంటది క్లాత్. నేను ఈ వీడియోలో అయితే కొంచెం మా అమ్మాయి కిందకి పెట్టిన వల్ల సరిగా షూట్ అవ్వలేదండి. ఏమనుకోకండి. అది ఇలా సైడ్స్ అయితే ఉంటాయి కదా. సైడ్‌ని ఇటువైపు, అటువైపు కూడా కుట్టనేది వేసుకోవాలి. మనం పైన సేమ్ బెల్ట్‌కి మనం ప్యాంట్ యొక్క పై బెల్ట్‌కి ఏ విధంగా వేసుకున్నామో 2 మడతల కింద పెట్టి అదే విధంగా దీన్ని కూడా 2 మడతలు ఇలాగా ఒకటి, ఇంకొకటి వేసుకొని ఇలా కిందకి కుట్టేసుకోవచ్చు. ఓకేనా. ఇది పొడవు, పొడవు దగ్గర. ఓకేనా. అంటే వెడల్పు దగ్గర పొడవు కుట్టనేది. ఓకేనా. అర్థమైందా? అర్థమవ్వకపోతే చిన్న కామెంట్ అయితే చేయండి. చూడండి వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో. ఇప్పుడు బెల్ట్ అనేది తీసుకోండి. ఇది ఏ బెల్ట్ అనుకుంటున్నారు? మనం ఫస్ట్ కుట్టాం కదా జాయింట్ చేసాం. ఆ బెల్ట్‌ని అయితే తీసుకోండి ఇప్పుడు. అలాగే ప్యాంట్ యొక్క ఇంక వేరే క్లాత్ కుట్టాం కదా ఇప్పుడు కాళ్ళ దగ్గర బెల్ట్‌లో కూడా కుట్టాం కదా. ఆ క్లాత్‌ని కూడా తీసుకోండి. 2 ఒక కాడ పెట్టుకొని ఇప్పుడు బెల్ట్ ఇది ఉంది కదా. ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఈ బెల్ట్‌నయితే కుట్టు లేని వైపు అంటే మనం బొందుకని కుట్టాం కదా. అదైతే మనకి ఎడమ చేతి వైపు ఉండాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఇది ఉన్నది కదా మెయిన్ క్లాత్ అంటే ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉన్న క్లాత్ ఉంది కదా. ఇది కాలు కాడ కుట్టేసాం కదా. అంటే కాలు కాడ ప్యాంట్ యొక్క కింద కాలు కాడ కుట్టేసాం కదా. ఆ కుట్లనేవి దీనికి పైకి ఉండాలన్నమాట. ఓకేనా. ఈ బెల్ట్ కుట్లనేవి లోపలికి ఉండాలి. మనకి ఆపోజిట్‌గా పెట్టాలి. అంటే మనం పైన ప్యాంట్ యొక్క జాయింట్ చేసిన బెల్ట్ యొక్క కుట్లు ఉన్నాయి కదా. ఆ కుట్లు లోపలికెళ్ళిపోవాలి. అదే మనం పైన ఫ్యాబ్రిక్ పెట్టాం చూడు ఆ కుట్లయితే పైకి రావాలి. అలా కుట్టినప్పుడు మనకి ప్యాంట్ అనేది కరెక్ట్‌గా జాయింట్ చేస్తున్నామని అర్థం అనమాట. ఇప్పుడు ఇలా జాయిగా కుట్టుకుంటూ నేనైతే ఇక్కడైతే కరెక్ట్‌గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కుర్చీలు ఎక్కడ పెట్టాలి? చాలా మందికి డౌట్ ఇది. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇది క్లాత్ చూపిస్తున్నాను కదా. మనం ఫస్ట్ డాట్స్ పెట్టుకున్నాం కదా. ఆ డాట్స్ ఇప్పుడు కుట్టు ఉంది కదా జాయింట్ చేసిన కుట్టు ఆ 2 కలాలన్నమాట. అంటే చూడండి నేను ఏ విధంగా కుచ్చు పెట్టుకుంటున్నాను. ఇలా ఒక అంగుళంకైతే ఇలా కుచ్చులు పెట్టుకుంటున్నాను.
కరెక్ట్‌గా వీడియోలో చూడండి ఏ విధంగా చూపిస్తున్నానో. కొంచెం అయితే స్టిచ్చింగ్ చేశాను. ఇప్పుడైతే నేను కుచ్చులు పెట్టుకొని ఒక అంగుళం, అంగుళం కుచ్చులు అలా పెట్టుకొని ఒక 8 కుచ్చులు అలా వచ్చేలా పెట్టుకొని చూడండి ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. అదే విధంగా మీరు కూడా స్టిచ్చింగ్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే చాలా ఈజీగానైతే అర్థమవుతది. చూడండి ఏ విధంగా పెట్టానో నేను క్లాత్ అనేది. సేమ్ ఇదే విధంగా ఇలా కుట్టండి. ఒక అంగుళం అయితే ఇలా పెట్టుకోండి. చూడండి ఏ విధంగా ఇలా మడత పెట్టానో అలా పెట్టి జస్ట్ అలా కుట్టి ఆపి మళ్ళీ ఇంకో కుచ్చు పెట్టండి. కుచ్చు కిందకి కుచ్చు వెళ్ళాలన్నమాట. ఓకేనా? ఒకదాని కిందకి ఒకటి వెళ్ళేలా కుడితే మనకి పర్ఫెక్ట్‌గానైతే కుదురుతాయన్నమాట. మళ్ళీ ఇంకొకటి. మనకి ఈ డాటు, ఆ కుట్టు అనేది 2 కలాలన్నమాట. అప్పుడే మనకి ప్యాంట్ యొక్క కొలత అనేది కరెక్ట్‌గా వస్తది. కుచ్చుల కొలత అనేది. ఓకేనా? నేనైతే సైడ్స్‌కి రావాలనుకుంటున్నాను కాబట్టి కుచ్చులు మళ్ళీ ఈ డాట్ ఉంది చూడండి. ఇక్కడ ఈ డాటు అలాగే చూపిస్తాను చూడండి. ఈ డాటు అలాగే ఆ కుట్టు 2 కలిసేలాగా ఇంకా కుచ్చులైతే పెట్టేస్తున్నాను. చూడండి ఏ విధంగా పెట్టుకుంటున్నాను. సేమ్ ఇదే విధంగా కుట్టండి మీరు కూడా ఫస్ట్ టైం కుట్టేవాళ్ళైతే. ఓకేనా? ఈ వీడియో ఒక్కరికి ఉపయోగపడినా సరిపోద్ది. చూడండి ఇదిగో ఈ డాటు, కుట్టు ఈ 2 కలాలన్నమాట. ఆ మిగిలిన క్లాత్ ఉంది ఇదంతా కుచ్చులు పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టుకున్నప్పుడు మనకి కుచ్చులనేవి ఎక్కువ వచ్చి సైడ్స్‌కి చూడడానికి ప్యాంట్ అనేది నీట్‌గా కనిపిస్తదన్నమాట. ఓకేనా? ఇలా స్టిచ్చింగ్ అయితే వేసేసుకుందాం. ఇంక ఇక్కడ నుంచి ఈ కుట్టు, డాటు కలిసింది కాబట్టి ఇప్పుడు స్ట్రెయిట్‌గా లాగేసుకోవచ్చు ఇంకా. మన కుచ్చులైతే ఒక సైడ్ చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సైడ్ కుట్టుకోవాలి కాబట్టి సేమ్ మళ్ళీ కుట్టు, డాటు మనకి కుట్టు, డాటు ఉన్నది కదా! అదనేది ఒక్క కాడకే రాదు కుచ్చులు. మిగతా కాడంతా కుచ్చులొస్తాయన్నమాట. అంటే ఒక్కాడంటే ఒక సైడ్ జాయింట్ చేసిన కాడికి మాత్రమే కుచ్చులు రావు. మిగతా జాయింట్ చేసిన కాడంతా కుచ్చులొస్తాయి. చూడండి ఏ విధంగానైతే క్లాత్ ఉంది కదా! మిగిలిన క్లాత్ నేను వీడియోనైతే అటువైపుకి, ఇటువైపుకి తిప్పి చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వడం కోసం. ఇలా మిగిలిన క్లాత్‌తోనైతే ఈ విధంగా ఇలా సరి చూసుకుంటూ ఒకటి ఈ విధంగా కుచ్చులైతే పెట్టుకోండి. ఓకేనా? ఇంకొకటి అలాగా మనకి 6, 7 కుచ్చుల దాకా వచ్చినాయి. నేను 8 అని అనుకున్నాను కానీ ఒక 6, 7 అలా వచ్చినాయన్నమాట. ఓకేనా? కుట్టు, డాటు కలాలి. మీరు అదే గుర్తుపెట్టుకోవాలి. కుట్టు, డాటు 2 కలాలి. సేమ్ ఫస్ట్ ఎలా కుట్టామో దానికి ఇదే విధంగా చూడండి. ఏ విధంగా కుట్టు, డాటు కలాలని చెప్తున్నానన్నమాట. దగ్గరికి పెట్టి చూపించాను కదా! ఇప్పుడు మిగిలిన క్లాత్ ఎంతుందో చూసుకొని అలా అడ్జస్ట్‌మెంట్లు చూసుకుంటూనైతే కుట్టేయాలి. ఒకవేళ రాలేదంటే ఇప్పేసి మళ్ళీ కుట్టండి తప్పులేదు. అంతేగాని అలా వదిలేస్తే మాత్రం ప్యాంట్ అయితే బాగోదన్నమాట వేసుకుంటే. ఓకేనా? ఫస్ట్‌లో నేనైతే ఎన్నో సార్లు ఇలా కుట్టి విప్పిదాన్ననమాట. పర్ఫెక్ట్‌గానైతే ఒక 4 ప్యాంట్లు పాడు చేసేసానండి అయితే నేనైతే. 4 ప్యాంట్లు పాడు చేసిన తర్వాత ఐదో ప్యాంట్ నీట్‌గా కుట్టగలిగాను. ఓకేనా? ఇంక తప్పులనేవి అందరం చేస్తాము. ఇలాగా స్టిచ్చింగ్‌లోనైతే కంపల్సరీ ఎగుడు దిగుడులు రావడం, నీట్‌గా రాకపోవడం ఇలాంటియన్నీ వస్తాయి. చిన్న తప్పులనేవి వస్తాయి. ఇయన్నీ సరిదిద్దుకుంటా మనం చేస్తేనే మనం కొంచెం నీట్‌గానైతే కుట్టుకోగలం. ఓకేనా? ఇలా రాలేదని ఎగుడు దిగుడుగా కుట్టేస్తే మాత్రం రావన్నమాట. ఇప్పేసి మళ్ళీ ట్రై చేయండి. తప్పేముంది? మళ్ళీ నీట్‌గా వస్తది. చూసారా ఏ విధంగా పర్ఫెక్ట్‌గా వచ్చిందో ప్యాంట్ అనేది. సేమ్ ఇప్పుడు మనం పైన బెల్ట్లు అతికినప్పుడు ఎలా కుట్టేసాము క్లాత్ బయటికి కనిపించకుండానే మనకి లోపల గురగురలాడకుండా కూడా నీట్‌గా ఉండడం కోసం మళ్ళీ ఆ క్లాత్ మీదైతే ఇలా క్లాత్ పైకి రాకుండా ఇలా స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవచ్చు దీనికి. ఓకేనా? చూడండి. ఈ విధంగానైతే చెప్తున్నాను. ఇలా చూపించాను కదా! క్లాత్ కిందకైతే వచ్చింది. ఇలా కిందకి వేసుకుంటే ఈ కుర్చీలనేవి ఇంకా మనకి కదలవన్నమాట. కదలకుండా ప్యాంట్ ఏసుకున్నప్పుడు ఇలా నీట్‌గా సైడ్‌ని నీట్‌గా కనిపిస్తాయన్నమాట. ఒకదాని పక్కన ఒకటి అందంగానే. ఓకేనా? మనకి చీర కుచ్చుల్లాగా. చూడండి. ఇలా దగ్గర పెట్టి చూపిస్తున్నాను కుట్టనేది ఈ విధంగా వేసుకోండి. కరెక్ట్‌గా వేసుకుంటే ప్యాంట్ కుచ్చుల దగ్గర కరెక్ట్‌గా వస్తదన్నమాట మనకి. ఇలా చివరికైతే వేసేసుకోండి. ఓకేనా? వెనకాలైతే క్లాత్ చూసుకుంటా వేసుకోండి. పైకి వెళ్ళిపోతా ఉంటది. మన క్లాత్ ఇలా చూసుకుంటా ఇలా నీట్‌గానైతే వేసేసుకుందాం. ఓకేనా?
చూడండి నేను ఆపి ఆపి కుడుతున్నాను. ఇలా కుట్టినప్పుడు అయితే కుర్చీ అనేది ఇలా పాదంలోకి అయితే వెళ్ళిపోతుంది కదా! అలా చూసుకుంటూనైతే జాయిగా ఇలా కిందకైతే కుట్టేసుకోండి. అంటే కిందకంటే సారీ ఇలా పూర్తిగానైతే కుట్టేసుకోండి. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు మనం చూడండి కుర్చీలనేవి ఎంత నీట్‌గా ఉంటున్నాయో. ఓకేనా? ప్యాంట్ యొక్క కుర్చీలనేవి నీట్‌గా వస్తేనే మనకు ప్యాంట్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. ఓకేనా? లేకపోతే మనకు పర్ఫెక్ట్‌గా రాదని. ఇలా మనం సైడ్స్‌ని ఇలా కుట్టుకోవడం వల్ల కూడా చూడండి ఎంత నీట్‌గా కనిపిస్తుందో. కుట్టుకోకుండా మనం నార్మల్‌గా కుట్టేస్తే ఇంకా పీస్ పీస్ కింద వచ్చేసి బాగోదనమాట. అందుకని సైడ్స్ కూడా ఇలా నీట్‌గా ఫినిషింగ్ అయితే ఇచ్చేసుకున్నాం. ఓకేనా? ఈ 2 జాయింట్ చేసేయొచ్చు ఇప్పుడు. ఓకేనా? ఈ 2 పైనుంచి చిన్న గ్యాప్ ఎంతో కాదు చిన్న ఒక అరంగుళం గ్యాప్ వదిలేసి చూడండి ఈ బెల్టులు 2 ఇలా కలిపి ఇలా పట్టుకుంటే మనకి ఒకసారి కొలత చూసుకోండి. నడుము సరిపోతుందా లేదా అనేది ఆది ప్యాంట్ ఉంటది కదా! దాంతోనైతే కొలత చూసుకోండి. బెల్ట్ అనేది. ఈ బెల్ట్, ఆ బెల్ట్ కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకొని ఇలాగా ఫస్ట్ అయితే రఫ్ లాగండి. రఫ్ లాగితే మనకి కుట్టు అనేది పర్ఫెక్ట్‌గానైతే అక్కడ ఇంకా కదలమన్నా కదలదనమాట. ఊడమన్నా ఊడదు. ఓకేనా? అదనమాట. ఇలాగా స్ట్రెయిట్‌గానైతే 2 కలిపి వేసేసుకోండి కుట్టనేది. ఇలాగ డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి దీనికి. చూడండి చాలా క్లారిటీగా చెప్తున్నాను. ఫస్ట్ టైం గనక విజిట్ చేసినోళ్ళైతే మన ఛానల్‌ని తప్పకుండా ట్రై చేయండి. కంపల్సరీ మీరు ప్యాంట్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకోగలరు. కటింగ్ టాప్స్ మీద ఈ ప్యాంట్స్ అనేవి కుట్టుకునేసుకుంటే చాలా బావుంటాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది కదా! క్లాత్ తీసుకొని మనకి టాప్‌లు కూడా కుట్టుకుని ప్యాంట్ కుట్టుకుని వేసుకోవడం ట్రై చేయండి. ఓకేనా? ఇలా డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నాం కదా! ఇప్పుడు 2 కలిపి చూడండి ఇప్పుడు మనకి సరిపోతుందో లేదో ఈ బెల్ట్ అనేది చూసుకోండి. ఓకేనా? చూడండి బెల్ట్ అనేది ఇలా కరెక్ట్‌గానైతే వచ్చేసింది మనకి. ఇప్పుడు మనం ఈ జాయింట్ కిస్తా కాడ అయితే చూసుకోవాలి. అది కరెక్ట్‌గా ఉన్నదా లేదా? ఫస్ట్ మనకి మెయిన్ పాయింట్ ఇదే. ఇది ఎనకాలది, ముందుది 2 కిస్తా కాడ సమానంగా ఉన్నాయా లేదా? అలాగే ఇవి కూడా చూసుకోవాలి మనం. క్లాత్ యొక్క బెల్ట్‌లు లోపలికున్నాయా? బయటకున్నాయా? ఒకసారి చెక్ చేసుకొని లోపలికైతే ఉన్నాయి. కుట్లనేవి లోపలికున్నాయా? బయటకున్నాయా? చూసుకొని మనం ఇప్పుడు జాయింట్ చేసేద్దాం. కుచ్చులనేవి వేసేద్దాం ప్యాంట్‌కి. ఓకేనా? ఇప్పుడు చివరంట అయితే ఒకటేసుకోవచ్చు. ఫస్ట్ చివరంట ఇలా 2 కరెక్ట్‌గా పెట్టుకొని చూడండి ఈ విధంగా. ఇలా చివరన ఇక్కడ రఫ్ లాగాలనమాట ఫస్ట్. ఫస్ట్ రఫ్ లాగేసి ఇటు సైడ్ నుంచి అటు సైడ్‌కి పెద్ద కుట్లయితే వేసేసుకోండి ఫస్ట్ చివరంట. ఇలా చివరకొచ్చేసరికి మళ్ళీ రఫ్ లాగి కటింగ్ అయితే చేసుకుందాం. ఓకేనా? కిస్తకాడ రఫ్ అనేది లాగాలనమాట. అంటే ఊడిపోకుండా. ఓకేనా? మళ్ళీ ఒకసారి ఇప్పుడు 2 బెల్ట్లు ఒక కాడ పెట్టుకొని అంటే ఒక దగ్గర పెట్టుకొని 2 బెల్ట్లు సమానంగా వేసుకొని ఇప్పుడు ఆది ప్యాంట్ ఉంటది కదా! ఆది ప్యాంట్‌తోనైతే మనకి బెల్ట్ అనేది ఎక్కడి వరకు ఉన్నదనేది కొలుచుకోవాలి. ఓకేనా? టేప్ ఉంటే మీకు టేప్ కొలత తెలిసినట్టయితే టేప్‌తో నేనైతే ఆదితోనే చెప్తున్నాను. ఓకేనా? ఆది ప్యాంట్ అయితే ఇలా తీసుకొని ఇక్కడ మనకి ప్యాంట్ యొక్క బెల్ట్ ఉంటది కదా! కిందన పాదం యొక్క బెల్ట్. ఆ బెల్ట్‌నైతే ఎక్కడి వరకు వచ్చిందో చూసుకొని అక్కడికి మార్క్ అయితే చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు చిన్న పావించి ఎక్స్ట్రా పెట్టుకొని మార్క్ చేసిన కాడికి ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి. అటు సైడు, ఇటు సైడు కాళ్ళకి కూడా 2 వైపులకి కూడా ఇలా డాట్స్ అనేవి డ్రా చేసుకుంటే మనకి ఈజీగానైతే తెలిసిపోద్దనమాట. మనం కుట్టు అనేది ఎక్కడి వరకు వేసుకోవాలో. ఓకేనా? ఇలాగా కుట్టేసేసుకోండి. చిన్న కుట్టేసుకోండి ఇప్పుడైతే. ఫస్ట్ మనం పెద్ద కుట్టేసాం కదా! ఇప్పుడు చిన్న కుట్టేసుకోవాలి. ఎందుకంటే మనకి ప్యాంట్‌కి మెయిన్ కుట్టు ఇదే కదా! మళ్ళీని పెద్ద కుట్టేస్తే ఇంకా విడిపోతదనమాట. ఓకేనా? ఇప్పుడు ఇలాగా మధ్యలో ఇలాగ రఫ్ చేయండి. ఇలా రఫ్ చేసినప్పుడు కిస్తా కాడ కొంచెం నీట్‌గానైతే వస్తదనమాట. కిస్తా అనేది కొంచెం విడిపోకుండా ఉంటదనమాట. ఓకేనా? ఇలా చిన్న కుట్టు అనేది వేసుకుంటా వచ్చండి. సేమ్ ఆ కాలుకి మనం ఏ విధంగానైతే వేసామో అదే విధంగా అదే కొలతలతో మనం వేసుకోవాలనమాట. తెలియకపోతే దానికి దీనికి ఇలా పెట్టుకొని చూడండనమాట కొలత అనేది. ఓకేనా?
ఇలా చిన్ని ఇలా ఉండిపోతే ఒకవేళ క్లాత్ అనేది ఇలా మడత పెట్టి కుర్చీ కింద పెట్టేసి కుట్టండి. అదేం పెద్ద అభ్యంతరం ఏం లేదు. కింద కుర్చీలు ప్యాంట్ కిందే కదా వస్తది. అది ఏమవ్వదనమాట. ఓకేనా? ప్యాంట్ అయితే మనకి రెడీ అయిపోయినట్టు. ఓకేనా? తిరిగేద్దాం ఇప్పుడు ఫ్యాన్‌ని. మీరు కావాలితే ఇంకో కుట్టు కూడా ఎక్స్‌ట్రా వేసుకోవచ్చు. ఓకేనా? నేనైతే ఒకటే ఏసాను. అందుకే ఎలా వచ్చిందని చూడడానికి. ఇంక వీడియో మీకు కూడా బోర్ కొట్టకూడదు కదా అని చెప్పేసి నేను వెంటనే అయితే చెప్పేసాననమాట. ఓకే. ప్యాంట్ అనేది మనకి ఇలా నీట్‌గా ఫినిషింగ్ అయితే వచ్చింది చూడండి. రెడీ అయిపోయింది ప్యాంటు. చూడండి ఏ విధంగా ఉందో. ఓకేనా? మనకి ఎక్కడ హెచ్చుతగ్గులనేవి లేకుండా పర్ఫెక్ట్‌గానైతే వచ్చింది. నేను చెప్పినట్టే మీరు కట్ చేసి ఇలాగే కుట్టినట్టయితే ప్యాంట్ అనేది మీరు ఈజీగా ఒక అరగంటలోనైతే నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. బాయ్.